కొరకు సమస్తం చేస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఆయన మాటలు విని వాటి ప్రకారంగా బ్రతకాలి, యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించాలి అని అనుకొని వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు, వందనాలు తెలియజేస్తాను. నన్ను మీరు చూడటం ఫస్ట్ టైం, నేను మిమ్మల్ని చూడటం కూడా ఫస్ట్ టైం. దేవుడు మిర్యాలగూడ ప్రాంతం నుంచి ఇక్కడికి మీ మధ్యకు నన్ను నడిపించినందుకు మరొకసారి ఆ దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొనుచున్నాను. ఈరోజు నేను మీ ముందు ఉంచబోయేటటువంటి పాఠం లేదంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పేసి ఈరోజు మనం ఎంతో ఆనందంగానేనా? ఎవరైనా బాధపడుతున్నారా? అందరు ఆనందంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. చాలా ఆనందంగా ఈరోజు మీరు వచ్చి కూర్చున్నారు. ఆయన యొక్క పునరుద్ధానం, మరణం, పునరుద్ధానం, ఆయన యొక్క బలి మనకు తెలుసు. ఆయన బలి, యేసుక్రీస్తు ప్రభుల వారి బలికి ఫలితార్థం ఏమిటి అనేది మన పాఠం. ఒకవేళ టైటిల్గా రాసుకోవాలి అని అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బలికి పరమార్థం ఏమిటి? జాగ్రత్తగా విందాం. మీలో చదువుకున్నటువంటి వారు, చదవగలను బైబిల్, నాకు చదువు తెలుసు, చదువుకున్నాను అనుకున్నటువంటి వారు ఒక్కసారి ప్లీజ్ నాకు తెలియచేస్తారా? మీ యొక్క లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్ రైజ్ చేసేసి ఒకసారి నాకు ఒక ఐడియా రావటం కోసం అడుగుతున్నాను. ఏమనుకోకండి. చదువుకున్నటువంటి వారు, వెరీ గుడ్. బైబిల్ చదువుకున్నటువంటి వారు ఎంతమంది మీలో? స్టార్టింగ్ క్వశ్చన్స్ ఏంటి అనుకుంటున్నారు కదా. మీకు ప్రత్యక్షపు గుడారం తెలుసా? అండ్ ప్లీజ్, ఎందుకంటే మీరందరూ మాట్లాడి నాకు సమాధానం చెప్పలేరు కనుక ప్రత్యక్షపు గుడారం తెలుసు అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు చెప్తారా? ప్రత్యక్షపు గుడారం అండి. అది తెలియకపోతే నేను ఎక్స్ప్లెనేషన్ కొంచెం డీప్గా అయిపోతుంది, వేరే లోపలికి వెళ్తే బాగుండదని చెప్పేసి అవుట్లైన్లోకి వెళ్దామని చెప్పేసి అడుగుతున్నాను. ప్రత్యక్షపు గుడారము, సొలొమోను కట్టిన మందిరం తెలుసా? ఎంటర్ అవ్వగానే ఫస్ట్ పరిశుద్ధ స్థలము, ఇంకొక తెర దాటితే అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది, దేవుని సన్నిధి అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా. జాగ్రత్తగా విందాం. ఆ ప్రత్యక్షపు గుడారములోనికి, పరిశుద్ధ స్థలములోనికి అనేకులు అందరూ వెళ్తుంటారు, యాజకులందరూ. కానీ అతి పరిశుద్ధ స్థలం అని ఒకటి ఉంటుంది లోపలికి. అందులోనికి ఎంతమంది వెళ్తారు ఒకసారి చెప్పండి మీరు? అతి పరిశుద్ధ స్థలములోనికి ఎంతమంది వెళ్తారు? అతి పరిశుద్ధ స్థలములోనికి ఎంతమంది వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, ఏమైనా తెలుసా అండి? లేదంటే నేను అలానే సైలెంట్గా ముందుకు సాగాలంటారా? నో క్వశ్చన్స్, సైలెంట్గా రైట్. మీరు గట్టిగా చెప్పండి, నో ప్రాబ్లం. ఒక్కరే వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు చెప్పండి? సంవత్సరానికి ఒకటేసారి వెళ్తారు. సంవత్సరానికి ఒకటేసారి అతి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అవుతాడు, రక్తం చేత పట్టుకొని. తెలుసు కదా, రక్తం చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి. అంటే అందరు వెళ్ళకూడదా ఏంటి? అందరు వెళ్ళకూడదు, ఒక్కడే వెళ్తారు. అందరికి పర్మిషన్ లేదు, వెళ్ళటానికి అవకాశం లేదు కదా. పాత నిబంధన కాలంలో క్రీస్తు పూర్వము ప్రత్యక్షపు గుడారం అని చెప్పేసి దేవుడు మోషే ద్వారా ఏర్పాటు చేయించాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలము, రెండవ తెర ఆవల అతి పరిశుద్ధ స్థలము. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్తుంటాడు అనమాట. దాని గురించి ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో, 7, 8 2 వచనాలు చదవాలి. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. ప్రధాన యాజకుడు చేసినటువంటి పని
సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంట్రీ ఇస్తాడు అతి పరిశుద్ధ స్థలములోనికి. నెక్స్ట్, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము, జాగ్రత్తగా వినాలి మీరు. అతి పరిశుద్ధ స్థలములోనికి అంటే అర్థం ఏంటండి? అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుంది చెప్పండి ఒకసారి. మందసం అంటే దేవుని సన్నిధి అని. దేవుని సన్నిధి, దేవుని దగ్గరికి ఎవరు ఎన్నిసార్లు వెళ్ళటానికి? సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే, ఒక్కడు మాత్రమే, ప్రధాన యాజకుడు మాత్రమే రక్తం చేత పట్టుకొని, అది కూడా ప్రజల అజ్ఞాన కృతముల కొరకును తన కొరకును అర్పించి దాన్ని తీసుకొని లోపలికి వెళ్తాడు అనమాట. సో దీన్ని బట్టి మనకు ఈజీగా అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, లోపలికి వెళ్ళే మార్గము ఇంకా ఓపెన్ అవ్వలేదు. లోపలికి వెళ్ళే మార్గము, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గము, దేవుని సన్నిధానంలోనికి వెళ్ళేటటువంటి మార్గము ఏమవ్వలేదు, బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి శరీరధారిగా రాకమునుపు ఏం జరుగుతుందనంటే, ఒక ఎగ్జాంపుల్గా ఒక ఉపమాన రీతిగా దేవుడు ఏం చేశాడు అంటే, దేవుని సన్నిధానానికి భూలోకానికి వచ్చిన ప్రతి మనిషి దేవుని దగ్గరికి చేరాలి, కానీ ఆ చేరే విధానం, చేరడానికి మార్గం అనేది క్రీస్తు పూర్వము బయలుపరచబడలేదు అని చెప్తున్నాడు. అందుకోసమే దానికి ఎగ్జాంపుల్ గా ఎంత చక్కటి ఉదాహరించే విధంగా ఒక గుడారాన్ని ఏర్పాటు చేసేసి, దేవుని సన్నిధానం అని చెప్పేసి అతి పరిశుద్ధ స్థలాన్ని చూపించేసేసి, పరిశుద్ధ స్థలం అని చెప్పేసి ముందున్నటువంటి గదిని చూపించేసేసి, అక్కడ అందరూ ఉంటారు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి మాత్రం సంవత్సరానికి ఒక్క మారే ప్రధాన యాజకుడు వెళ్ళే విధంగా ఇలా ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, దేవుడు అది తదుపరి కొత్త నిబంధనకు లేదంటే అసలు సిసలైన నిజమైనటువంటి పరిశుద్ధ స్థలము, దేవుడు ఉన్నటువంటి లోకము, మహాలోకము, పరలోకములో ప్రతి మనిషి చేరాలి, ఆ చేరే విధానాన్ని చూపించే విధంగా ఆ ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు మొదటి అంటే క్రీస్తుకు పూర్వం మొదటి నిబంధనలో తెలియజేసినటువంటి విధానం. అయితే పిల్లలు జాగ్రత్తగా వెళ్ళండి. మీరు ఇక్కడ 9వ అధ్యాయంలోనే ఒక్కసారి 23వ వచనం చూడండి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు, జాగ్రత్తగా వినండి, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఎట్టి బలుల వలన అంటే మేకలు, గొర్రెలు, ఎడ్లు, వాటి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును, జాగ్రత్త వినాలి, నిజమైన పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది. నిజమైన పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది. అది ప్రత్యక్షపు గుడారం భూమి మీద పెట్టారు, అది కాదు. నిజమైన పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది అని చెబుతూ ఆ నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి చేతులతో నిర్మితమైన హస్తకృతములైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకులు ఎలాగైతే ఆ డేరాలోనికి లేదంటే ఆ గుడారంలోనికి ప్రవేశిస్తుంటారో, అలా యేసుక్రీస్తు ప్రభువారు ఆ డేరాలోనికి వెళ్ళాడండి. వినాలి జాగ్రత్తగా. ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభువారు? లేదు కదా, వెళ్ళలేదు. అదే చెప్తున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. పరలోకమందే ప్రవేశించాను అని అంటే, ఇప్పుడు నిజమైన పరిశుద్ధ స్థలం ఏదండి చెప్పాలి. నిజమైన పరిశుద్ధ స్థలం ఏది? పరలోకం. ఆ పరలోకంలోనే, దేవుని సన్నిధానంలోనే, దేవుని దగ్గర కనబడుటకి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రవేశించెను. తన రక్తము చేత పట్టుకొని ఆయన ప్రవేశించాడు. ఒకసారి 11వ వచనం చూడండి ఇదే అధ్యాయంలో. అయితే
క్రీస్తు రాబోగుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అంటే మనుషుల చేతులతో నిర్మితమైనది కానిది, మనుషుల చేతితో స్థాపించబడినది కాదు, అలాంటిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా, అంటే ఏంటిదో తెలుసా? గుడారము తన శరీరం, క్రీస్తు శరీరం. ఆయన శరీరమే అది పరలోకంలో దేవుడు తయారు చేసిన శరీరమే తప్ప మనుషుల చేత నిర్మితమైన గుడారం కాదు కదా. మన గుడారం సహితము కూడా మనుషులు తయారు చేసిన గుడారము కాదు కదా ఇది. అందుకోసమే మనుషుల చేతులతో నిర్మితమైన గుడారము కాదట, పరలోక సంబంధమైన, పరలోక దేవుడే తయారు చేసినటువంటి గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాకుండా తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించారు. అందుకోసమే, జాగ్రత్త వినాలి, అందుకోసమే ఇందాకలో ఒక వచనం చదివించారు అన్నగారు. ఒకసారి ఇప్పుడు చదవండి. యోహాను సువార్త 14:6 ఏమన్నాడు? యేసు నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప, జాగ్రత్త వినాలి మీరు, నా ద్వారానే తప్ప ఎవ్వడును. ఈ మాట అర్థమైందండి మీకు? అర్థమైందా ప్రియులారా? నిజం చెప్పరా, ఈ మాట అర్థమైతే కన్నీళ్ళు లాగవు, ఈ మాట అర్థమైతే బాధ ఆగదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా పర్టికులర్గా మాట్లాడుతున్నాడు. ఏమంటో తెలుసా? నా ద్వారా తప్ప అన్నాడు, అంతే. మనం ఏమనుకుంటాం తెలుసా? నా ద్వారా తప్ప ఎవరు పరలోకం రారు అన్నప్పుడు ఇక యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మనం అందరం చేరుకున్నాం కనుక కన్ఫర్మ్ 100% మనమందరం చేరుతాం. యేసుక్రీస్తు దగ్గరికి రాని వారి గురించి ఆలోచిస్తుంటాం మనం కదా. కానీ ఈ మాట ఎవరితో చెప్తుందో తెలుసా? మనతోనే మాట్లాడుతుంది మాట. ఏమని? నా ద్వారా తప్ప అన్నప్పుడు ఈ మాటను ఎలా డిరైవ్ చేసుకుంటారు చెప్పండి మీరు? మీ జీవితంలో దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? నేనే మార్గము అనేటటువంటి మాట కానివ్వండి, నా ద్వారా తప్ప మీరు తండ్రి యొద్దకు వెళ్ళరు అనేటటువంటి మాట కానివ్వండి, ఈ మాటలను మీరు ఎలా అర్థం చేసుకున్నారు ఇప్పటి వరకు? దీన్ని ఎలా డిరైవ్ చేస్తారు మీరు? లేదంటే దీని యొక్క డెఫినేషన్ మీరు ఎలా రచించుకున్నారు మీ హృదయాల్లో? దీన్ని పరలోకం, దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి చేరటానికి నేనే మార్గం, నేను తప్ప లేరు. అందుకోసమే ప్రియులారా జాగ్రత్త వినండి. ఆదాము మొదలుకొని మొట్టమొదట భూమి మీద చనిపోయిన వ్యక్తి ఎవరు చెప్పండి? చెప్పాలి. ఆదాము అండి? హేబేల్ గారండి. కయీను గారు చంపేశారు కదా హేబేల్ని. మొట్టమొదట చనిపోయింది హేబేల్. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎవ్వరు కూడా పరలోకం వెళ్ళలేదు. నీతిమంతుల జాబితాలో ఎవరు వెళ్ళారు తెలుసా? యేసుక్రీస్తు ఒక్కడే లేడు. అందుకోసమే ఆయన అన్నాడు, క్రీస్తుకు పూర్వం ఉన్న నీతిమంతులకు కూడా మార్గం ఎవరో తెలుసా? యేసు ప్రభువే. ఒక్కసారి ఒక మాట, యోహాను సువార్త 3వ ఒక మాట చూడండి మీరు. యోహాను సువార్త 3వ 13వ ప్రియులారా, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును. అర్థమవుతుందా? మీకు అర్థమైతే గుండెల్లో గుబులు స్టార్ట్ అవుతుంది పిల్లలు. మీకు అర్థమైతే బాధ స్టార్ట్ అవుతుంది, ఆలోచన చింత స్టార్ట్ అవుతుంది. ఎందుకో తెలుసా? పరలోకం ఇప్పటి వరకు వెళ్ళింది
యేసుక్రీస్తు ఒక్కరే. ఆయనే మాట్లాడుతున్నాడు, నా ద్వారా తప్ప నేనే మార్గం అన్నప్పుడు ఎలా ఉంటే, ఎలా బ్రతికితే, ఏ విధంగా జీవిస్తే మనం పరలోకం చేరగలం అన్నప్పుడు దీన్ని మనం ఎలా ఎలా నిర్వచించుకోవాలి చెప్పండి ఒకసారి. జాగ్రత్తగా వినండి, ఎక్కువసేపు ఏం చెప్పను. మీకు మార్గం అంటే ఎలా ఉంటుందో ఆ మార్గం గురించి విశదీకరించి నేను ముగించేస్తాను. ఆ మార్గం ఎలా బ్రతికితే మనం పరలోకం అంటే దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి, యేసుప్రభు చెప్పాడు కదా, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు అన్నప్పుడు మనం ఎలా బ్రతికితే చేరగలం. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం అనుకుంటాను, ఒకసారి 25, 24 అనుకో. ఆయన ఏమన్నాడంటే, అప్పుడు యేసు, జాగ్రత్త వినండి, తన శిష్యులను చూచి ఎవరైనాను సరే చెప్తున్నా, ఎవరైనా కానివ్వండి, ఎవరైనాను సరే నన్ను వెంబడించాలి అని కోరుకుంటే. ఏమండి, మీలో ఎంతమంది యేసుక్రీస్తును వెంబడించాలనుకుంటున్నారు? యేసుక్రీస్తును వెంబడిస్తే ఏమొస్తుంది లాభం తెలుసా మీకు? యేసుక్రీస్తును వెంబడిస్తే మనకు దొరికేది ఏంటో చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. పరలోకం కదా. ఎందుకు? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం. మనకు కూడా ఏం లభిస్తుంది? పరలోకం వస్తుంది. యేసుక్రీస్తును వెంబడిస్తే ఆయన ఏమన్నాడు? ఎవడైనాను సరే నన్ను వెంబడించాలని డిసైడ్ అయితే, ఇప్పుడు ఆయనను వెంబడించాలని డిసైడ్ అయ్యి వచ్చారా, లేకపోతే ఏదో నాకే వస్తా పోదాం, ఏదో ఒక గుడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి వచ్చారా? ప్రశ్నిస్తున్నానని ఏమనుకోకండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మనుషుల కోసం, మన కోసం ఆయన భయంకరమైనటువంటి శ్రమను పొంది శిలువ చేత హింసింపబడి 3వ దినాన తిరిగి లేచి ప్రపంచానికి మార్గం చూపిన రోజుగా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆయన యొక్క బలికి, ఆయన యొక్క త్యాగానికి ప్రతిఫలం ఏమిటి? ఆయన త్యాగానికి ప్రతిఫలం ఏమిటి? ఈరోజు మనం అందరం వచ్చి కూర్చున్నాం. కానీ మనలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఏంటి బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు మీరు? యేసుక్రీస్తుని ప్రేమించకపోతే తీయడానికి వస్తామా మేము? అంతే కదా. దీనికైనా సమాధానం చెప్తారా ఒక్కసారి? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంతమంది ప్రేమిస్తున్నారు చెప్పండి ఒక్కసారి. యేసుక్రీస్తు ప్రభుల వారిని హార్ట్ఫుల్గా నేను ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళ చేతులు లేపండి, సిగ్గుపడకుండా. ఎందుకంటే నన్ను భూలోకంలో ఎవరైతే ఒప్పుకుంటారో నేను వారిని పరలోకంలో ఒప్పుకుంటాను, లేకపోతే నేను వారిని ఒప్పుకోనని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కనుక దాన్ని బేస్ చేసుకొనైనా వచ్చిన నన్ను కాదు చేసుకోవాల్సింది, మీరు చూడాల్సింది దేవుని మాటను వినండి జాగ్రత్తగా. మీలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రేమిస్తున్నాం, హార్ట్ఫుల్గా నేను ప్రేమిస్తున్నాను అన్నటువంటి వారు ఎవరైనా చేతులు లేపండి ఒక్కసారి చూద్దాం. నాకైతే అర్థం కావట్లేదు, మరి సిగ్గుపడుతున్నారా లేకపోతే మొహమాట పడుతున్నారా? క్రీస్తు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలండి. ఆఫ్టర్ ఆల్ చేతులు లేకపోతే ఎంత చెప్పు, అవునా కదా? ఇష్టమేనా యేసుక్రీస్తు? ఇష్టమేనా మీకు యేసుక్రీస్తు ప్రభువులు ఎంతమందికి ఇష్టం? అన్ని చేతులు లేవాలి, కనపడాలి, అసలు పైకి మనుషులు కనపడకూడదు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి మీరందరూ కలిసి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ఒకటి చదవండి. మీరందరూ ప్రేమిస్తున్నారా, అబద్ధం చెప్పారా అన్న సంగతి ఇక్కడ తెలుస్తుంది చూడండి. ఇప్పుడు మీరందరూ నిజమే చెప్పారా, నిజమే చెప్పి చేతులు లేపారా, లేకపోతే అబద్ధం చెప్పారా? నేను చెప్పాల్సిన అవసరం లేదు, వచ్చిన చెప్తా చూడండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనటమే. ఎలా ప్రేమించాలండి? మనం ఎలా ప్రేమించాం తెలుసా? బండి మీద రాసుకుంటాం ఐ లవ్ యూ జీసస్, ప్రేమించినట్టేనా? ఇంట్లో బొమ్మ పెట్టుకుంటాం ఏమని? ఐ లవ్ యూ జీసస్, ప్రేమించినట్టేనా? మళ్ళీ అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు ఏమన్నా తెలుసా? నేను యేసుక్రీస్తు కోసం ప్రాణం ఇస్తానండి, నేను యేసుక్రీస్తు కోసం చచ్చిపోతానండి అంటుంటారు. అలా మాట్లాడుతుంటారు కొంతమంది.
లేరు? అలాంటి వాళ్ళు లేరు? నేను చాలామందిని చూశాను. యేసుక్రీస్తు ప్రభువు వారు నా కోసం బతుకుమన్నాడు, చావమనలే. ఏమన్నాడు? నా కోసం బ్రతుకు, నా కోసం చావాల్సిన అవసరం లేదు, నా కోసం బ్రతకాలి. మీరు ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలండి చెప్పాలి. సమాధానం రావట్లేదు. గట్టిగా మాట్లాడండి, నేను ఎవరిని లేపను. అర్థమవుతుందా? సమాధానం తక్కువ చెప్పేవేంటి అని చెప్పేసి అడిగేది కూడా లేదు, జస్ట్ సమాధానం ఇస్తే దాని ప్రకారంగా ముందుకు సాగుతామని. అర్థమవుతుందా? వినండి, కాన్సన్ట్రేషన్, ఇటు కాన్సన్ట్రేట్ చేయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఏం చదివాం మనం ఒకసారి చదవండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవటం అంటే ఏంటో చెప్పండి. ఉపేక్ష అనే మాటకు అర్థం ఏంటండి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్ష, ఉపేక్షించుట, దాని అర్థం ఏంటి? తన్ను తాను వదులుకోవటం, తన్ను తానే వదులుకోవటం, తన్ను తానే వదులుకోవటం అంటే నేను, నాది, నేనుండాలి, నేనే ఉండాలి, నేనే గొప్పగా ఉండాలి, నేనే అందరిలో కనపడాలి, హైలైట్గా ఉండాలి. ఇలాంటివి ఏమి కోరుకోకూడదు, ఏది కోరుకోకూడదు. నిన్ను నువ్వు విసర్జించి, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తుని వెంబడించాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారంట మనలో ఎవరైనా దొరుకుతారండి? అసలు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామా? ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువుల వారు చూపిన మార్గం అదేనండి. ఏమన్నాడు ఆయన? నేనే మార్గం, నా ద్వారా తప్ప అన్నాడు. ఇప్పుడు ఆయనను నువ్వు వెంబడించట్లేవు అనుకో, పరిస్థితి ఏం చెప్పు? ప్రతిదినం చర్చికి వస్తున్నావు, నో ప్రాబ్లం, బట్ కండిషన్ అప్లై. ఏమన్నాడు ఆయన? నేనే, నా ద్వారా తప్ప అన్నప్పుడు ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎలా బ్రతికాడు, ఆయన మనకు చూపించినటువంటి మాదిరి ఎలా ఉంది, ఆయన మనకు చూపించినటువంటి మాదిరి ఏ విధంగా ఉంది? ఒక్కసారి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21. అందరూ, ప్రతి ఒక్కరూ చూడాలి. క్రీస్తు కూడా అన్నాడు, చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఈ మాట మనకు అర్థం కావాలి, ఈ మాట మనకు అర్థం కావాలి. ఈ మాట అర్థం కాకపోవడానికి ఏముందని అనుకుంటున్నారా? మనమందరం కూడా బాధపడతాం. ఎట్లా బాధపడుతుంది తెలుసా? మనం తప్పు చేసి బాధపడుతుంటాం, అదేనా కదా? మనమందరం బాధపడతాం. ఎలా బాధపడతాం? తప్పు చేసి బాధపడతా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు తప్పు చేసి బాధపడ్డా? ఆలోచించడం సరే. తప్పు చేసి బాధపడ్డా? తప్పేమి చేయలేదు, పాపమేమి చేయలేదు, అయినా బాధపడ్డాడు. అయినా బాధపడ్డాడు. ఆయన జీవితం జాగ్రత్తగా వినాలి. ఆయనను ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు వినండి జాగ్రత్తగా, కాన్సన్ట్రేషన్ పెట్టి. ఆయనను వెంబడించాలి అనుకునేటటువంటి వారు వినాల్సినటువంటి మాటలు, ధ్యానించాల్సినటువంటి మాటలు. ఆయనను వెంబడించాలి అని అనుకుంటే ఆయన ఏమంటాడు తెలుసా? నేను తప్పే చేయకుండా, పాపమే చేయకుండా బాధ అనుభవించాను. మనం ఏం చేస్తాం? తప్పు చేసేస్తాం, తర్వాత బాధలు వస్తే ఒప్పుకోం. తప్పు చేసినా ఒప్పుకుంటాం మనం. ఏమంటాం పైగా? అరే నేను ఇలాంటి ఉన్నో తెలియదారా నీకు? నేను ఎప్పుడైనా ఇలా మాట్లాడతానారా? నేను ఇలా తప్పు చేస్తానా చెప్పు? అసలు నా గురించి నీకు తెలీదా? నేను ఇలా మాట్లాడతానా? నేనంటే ఏమనుకున్నాను? నా వంశం ఏంటి, మా కుటుంబం గురించి తెలుసు కదా నీకు? ఇవన్నీ మాట్లాడుతుంటాడు అనమాట. చేయాల్సిందంతా చేసేసి పక్కకు వచ్చి కవరింగ్లు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ తప్పు చేయకుండా ఏం చేశాడు? బాధపడ్డాడు. బాధపడి ఏం చేశాడట? మీ కొరకు, మన కొరకు బాధపడి. అబ్బా పరలోకం పోవాలా?
వెళ్ళాలని ఉందా అండి? ఎవరికైనా ఉందా? పరలోకం వెళ్ళాలని ఉందా? ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే తెలుసా, ఆయన అడుగు జాడలలో ఏమన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అడుగు జాడలలో నడుచుకొనున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడట. ఆయన అడుగు జాడలలో నడవాలి అన్నప్పుడు అవి తీర్చలేం పదా అంటారా? ఇది ఎందుకు? ఆయన నడిచింది ఎక్కడగా? ఆయన అడుగు జాడలు అక్కడే ఉంటాయి కదా, భౌతికంగా కాదు దాని అర్థం, ఫిజికల్ థింగ్ కాదు అది. ఆయన అడుగు జాడలు అంటే ఆయన అడుగులు ఎలా ఉంటాయో చూపించరా? నెక్స్ట్ చదువు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన వేసిన మొదటి అడగండి. ఆయన నోట ఏ కపటము, మనం మాత్రం నిండా కపటంతో కూర్చుంటాం కదా, అర్థమవుతుందా? ఒక మాట చెప్తాను, కపటం అంటే మనసులో ఏదో పెట్టుకొని ఎదుర్కొని పలకరించడం. నిండు హృదయంతో ప్రేమ కలిగి ప్రేమిస్తూ ఆనందంగా ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటారు. మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేతులు లేపమంటేనే లేపట్లేరు, నాకు చెప్తారు, చెప్పరు, నాకు తెలుసు. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఏంటో తెలుసా, కలుసుకున్నప్పుడు వందనాలు హృదయపూర్వకంగా చెప్పుకుంటారండి. యేసుక్రీస్తు ఎందుకు బలయ్యాడు? మీరందరూ ఒక్కటవ్వాలనే కదా, అందరూ ఒక్కటవ్వాలి, కలిసిమెలిసి బ్రతకాలి, ఐక్యతతో జీవించాలి. దానికోసం కదా ఆయన బలి అయింది. ఆయన బలికి ఫలితం ఎవరిచ్చారు చెప్పు? ఆయన బలి అయినందుకు ప్రయోజనం ఎవరైనా చూపించారా? మనం చూపిస్తున్నావా? ఎవరో పక్కన పెట్టండి, మనం చూపించావా? మనమున్నామా? అలా కలుసుకునేటప్పుడు వందనాలు చెప్పుకుంటాం. ఎట్లా చెప్తాం తెలుసా? మనం ఎదురుపడింది అనుకో, వందనాలు వందనాలు వందనాలు, పైన లోపల ఇంకా బతికే ఉన్నాను అనుకుంటాం కదా, లోపల ఒకటి బయట ఒకటి. కపటం అంటే అదే, ఎదుటోడు ఎదుగుతుంటే ఓర్వలేని స్థితి. నెక్స్ట్ మాట చూడండి, 2 అడుగులు చూపించాను, 3వ అడుగు చూడండి. ఆయన దూషింపబడి రిటర్న్ దూషించలేదట. మనం ఆగుతామా చెప్పు? ఎవరైనా మిమ్మల్ని దూషించారనుకో ఆగుతారా? అవుతారండి? యేసుక్రీస్తు ప్రభువులు చెప్తున్నారు, హలో పరలోకం కావాలా? కమ్ విత్ మీ, ఫాలో మీ అన్నాడు. ఏమన్నాడు? ఫాలో మీ, నన్ను వెంబడించాలి, నా అడుగులలో అడుగులు వేస్తూ ప్రయాణం చేయాలి, నన్ను వెంబడించాలి, నా అడుగులలో అడుగులు వేయాలి. ఏంటిది? ఆయన దూషింపబడ్డాడట, అన్యాయంగా, అనవసరంగా, ఏ పాపం చేయకుండా, ఏ తప్పు చేయకుండా ఏం చేశాడు? దూషింపబడ్డాడు. రిటర్ను దూషించలేదు. మనం ఆయన కంటే పోటుగాలం అని చెప్పు. ఏమండి, మనం ఆయన కంటే గొప్పవాళ్ళం అని చెప్పు? కాదు కదా. కానీ ఎవరైనా తిట్టారనుకో, నన్ను ఇంత మాట్లాడతావా నువ్వు అంటుంటాం కదా మనం. అంటే ఏంటి, నువ్వేంటి నన్నే అంటావా నువ్వు? ఇది 2వ మాట. నేను ఎవరో తెలుసా నీకు? అసలు ఏమనుకున్నావు నా గురించి, ఏమనుకుంటారు నా గురించి అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం అంటే అసలు మనం ఒక్క మాటలు అడగాలంటే అసలు మనం క్రైస్తవులేనా కదా? అర్థమవుతుందా? ఇంకొక మాట చదవండి కంటిన్యూషన్లో. ఆయన శ్రమ పెట్టబడ్డాడట. ఆయన తప్పు చేయలేదు కానీ శ్రమ పెట్టబడ్డాడట. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. మన కొంచెం ఫాలోవర్ ఉన్నారనుకో, కొంచెం వెనకాల ఆస్తి ఉన్నా, లేదంటే రాజకీయ పలుకుబడి ఉన్నా, లేకపోతే ఇతరతర బలగాలు ఏమైనా ఉంటే మాత్రం మనం ఆగుతామా? ఎంత మాత్రమూ ఆగమండి, అస్సలు ఆగండి. ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి, నేను ఫలానా అని మన బ్యాక్గ్రౌండ్ చూపించి బెదిరిస్తుంటాం. మనల్ని ఎవరన్నా ఏమనకూడదని చెప్పేసి. నా గురించి నీకు తెలియదు బ్రదర్ అంటుంటాం. ఏముంది తెలుసుకోనికి? అవునా కదా. యేసుక్రీస్తు ప్రభువుల అంతటి వాడే ఏమనలేక నీ కోసం మాదిరి చూపించి మనం తన అడుగు జాడల్లో నడవాలని, ఎందుకు? నీకు పరలోకం ఇవ్వాలని, నిత్య జీవం నీకు రావాలని. కానీ మనం ఫాలో అవుతున్నామా? అండి కంటిన్యూషన్ చదవండి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే. ఇదేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పినటువంటి మాట, నేనే
మార్గము నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా. మీలో ఎంతమంది పోతారు చెప్పు? ఇలా ఉంటేనే పోతామండి ఖచ్చితంగా. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు నా ద్వారా తప్ప అన్నాడు ఆయన. మరి ఆయన ద్వారా అంటే అర్థం ఏంటి? ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎలా బ్రతికాడు, ఆయన అడుగులలో అడుగులు వేయటమే మార్గం. మార్గం అనగానే ఇక్కడ ఏదో హైవే ఉండదు అనుకోకండి. మార్గం అనగానే ఏదో నిచ్చెన ఆకాశం నుంచి భూలోకానికి నిచ్చెన ఉండదని అనుకోకండి. ఖచ్చితంగా నువ్వేం చేయాలి? శ్రమ పడాలి. ఖచ్చితంగా నువ్వు కష్టపడాలి. ఖచ్చితంగా నువ్వు శ్రమ పడాలి. ఎలా? తప్పు చేసి కాదు. మంచి మాట చూపిస్తాను. వాట్ ఈజ్ క్రిస్టియానిటీ అని ప్రపంచంలో ఎవడడిగినా కూడా ఈ వచ్చిన చూపించవచ్చు. నువ్వు అంత స్టఫ్ కలిగినటువంటి మాట చూపిస్తాను మీకు. అదే అధ్యాయంలో 20 వచనం చూడండి ఒక్కసారి. 20 వచనం వాట్ ఈజ్ క్రిస్టియానిటీ అన్నప్పుడు నిర్వచనం రాసుకోండి. ప్రతి ఒక్కరు ఈ వచనం రాసుకోండి. ఇంటికి వెళ్ళేసి మళ్ళా చదవండి. తప్పు చేసి తన్నులు తిన్నప్పుడు మీరు సహించారనుకోండి, దానివల్ల ఏమైనా ఉంటుందా ప్రయోజనం? దానివల్ల ఏదైనా ఉందా ఫలితం? ఏమైనా ఉందా దానివల్ల? లేదు. ఎందుకు? నువ్వు తప్పు చేసావు, ఇది జాపడం, ఎదురుడు కొడతా ఉంటాడు. తప్పు చేసి తన్నులు తినటంలో లాభం లేదు. నెక్స్ట్ మాట, నువ్వేం చేయాలి? మేలు చేయాలి. విసుగకుండా నువ్వేం చేయాలి? మేలు చేయాలి. మేలు చేసిన తర్వాత ఏం చేయాలి? బాధపడాలి. మేలు చేసి బాధపడటం ఏంటండి అని అంటే, యేసుప్రభు ఏం చేశాడు? ఆయన జీవితంలో ఏదైనా కీడు చేశాడా? తప్పు చేశాడా? ఆయన చేసిందే మేలు. కానీ ఏమైనా సంతోషం అనుభవించాడా? ఆనందం అనుభవించాడా తన జీవితంలో? కాబట్టి మేలు చేసి బాధపడినప్పుడు సహించిన ఎడల అది దేవునికి హితమట. ఎవరికి హితము? అది దేవునికి హితము. నెక్స్ట్, దీనికోసమే మీరు పిలువబడ్డారు. చర్చిలోకి వచ్చి ఎందుకు కూర్చున్నారు తెలుసా? దీనికోసమేనట. క్రైస్తవ్యం అంటే అందరూ పిలువబడిన వాళ్ళే కదా. సువార్త ద్వారా పిలిస్తే వచ్చారు కదా. మీరు ఉట్టి పుణ్యానికి ఎవరు యేసుక్రీస్తును వెతకలేదు కదా. దేవుడే మన ఇంటికి వచ్చాడు సువార్తికుల ద్వారా. అప్పుడే కదా మనం వచ్చాం. అవునా కదా? ఇప్పటికీ చాలా మంది నమ్ముకున్నా కూడా 10 సార్లు వెళ్తారు. పాస్టర్ గారు 10 సార్లు వెళ్తే కానీ చర్చికి రాదు. పిలువబడింది ఎందుకు అయ్యారంటే ఇందుకే. మేలు చేసి బాధ అనుభవించినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితము. ఇందుకొరకే మీరు పిలువబడితిరి అని మాట్లాడుతున్నాడు చూడు. ఇందుకొరకే మీరు పిలువబడితిరి. దిస్ ఈజ్ ద క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ అంటే ఏంటి? యేసుక్రీస్తు గురించి ఎప్పుడైనా విన్నారా కంప్లీట్గా? ఆయన జీవితంలో సుఖపడినట్టు ఉందా అసలు? ఆయన జీవితం గురించి, ఆయన శరీరధారిగా భూలోకంలో నడియాడినటువంటి దినాలలో ఆయన ఎలా బ్రతికారు, ఏ విధంగా బ్రతికారు, ఆయన సంతోషించాడా, ఆనందపడ్డాడా, అసలు ఏ విధంగా ఉన్నాడు ఒక్కసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఒక్కసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ప్రతి ఒక్కరికి ఏంటి? శరీరధారి అయి ఉన్న దినములలో, జాగ్రత్త, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనటండి. మహారోదనట. రోదన అంటే అర్థం ఏంటో తెలుసు మీకు? రోదన అంటే ఒక్క రోజు నువ్వు ఏడ్చావనుకో అది ఏడుపు. నెల రోజులు ఏడ్చావనుకో దాన్ని ఏమంటారు తెలుసా? రోదన. అంటే నెల రోజులు ఏడ్చేంత బాధ నీకు కలగాలి. దాన్ని ఏమంటారు? రోదన. జీవితాంతం ఏడ్చినవనుకో దాని అర్థం ఏంటి? మహారోదన. అర్థమవుతుందా? మహారోదన అన్నమాట. అందుకోసమే రాయబడుతుంది శరీరధారి అయి ఉన్న దినములలో. అంటే యేసుక్రీస్తు జీవితం 33.5 సంవత్సరాల జీవితం కంప్లీట్గా ఆయన బాధపడుతూనే ఉన్నాడు, ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.
శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయం భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎంత గొప్ప మాట రాయబడిందో చూసారండి. యేసుక్రీస్తు ప్రభుల వారే అంగీకరింపబడటానికట ఇంత బాధపడ్డాడట, ఇంత శ్రమించాడట, ఇంత కష్టపడ్డాడట. మన జీవితానికి కష్టాన్నే ద్వేషిస్తుంటాం కదా మనం. శ్రమను కష్టమును ద్వేషిస్తున్నావు అని అంటే సిలువను ద్వేషిస్తున్నట్టే, క్రీస్తును నువ్వు ద్వేషిస్తున్నట్టే ప్రియులారా. క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్నట్టే. కష్టాన్ని గనుక నువ్వు ద్వేషిస్తే, కష్టం రాకూడదు, క్రీస్తును నమ్ముకున్న తర్వాత భూలోకంలో కష్టమే రాకూడదు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు క్రీస్తును ద్వేషిస్తున్నట్టే. యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితం ఎలా ఉందో చూడండి. అంత భయంకరంగా బాధపడ్డాడు ఆయన. రోదన, కన్నీళ్లు, ప్రార్థన, యాచనలు ఇవన్నీ సమర్పించినందున, భయం భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు అన్నప్పుడు నీ పొజిషన్ ఏంటి, మన పొజిషన్ ఏంటి ఒక్కసారి ఆలోచించండి. పరలోకం మనం చేరాలి అని అంటే ఖచ్చితంగా మనం పరలోకం చేరటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భయంకరమైనటువంటి యాతనతో బలవ్వాల్సి వచ్చింది. ఆయన బలియాగానికి ప్రతిఫలం ఎవరిని ఇస్తున్నారా? ఆయన ఇంత శ్రమ పడ్డాడు కదా, ఇంత ఘోరంగా హింసపడ్డాడు కదా, ఆ హింసకు కాస్తైన ఓదార్పుగా మనం ఎవరైనా ఆయన్ని వెంబడిస్తున్నామా? ఆయన కోసం కష్టపడుతున్నామా? ఆయన కోసం ఇబ్బంది పడుతున్నామా? చెప్పండి ఒకసారి ఆలోచించండి. అందరు వింటున్నారు కదా. పరలోకం పోవాలనేటటువంటి ఆలోచన మీలో ఎవ్వరికి ఉన్న పిల్లలు జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన జీవితమే మనకు మార్గం. నేనే మార్గం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఎలా బ్రతికాడు, ఏ విధంగా బ్రతికాడు. అందుకోసమే పరలోకం వెళ్ళాలంటే, నిత్య జీవం చేరాలంటే ఆ మార్గం ఎలా ఉంటుందంటే కష్టముతో కూడుకొనిదై ఉంటుంది అని చెప్పడానికి ఎలా చెప్పాడో తెలుసా? ఏ విధంగా వర్ణించాడో తెలుసా బైబిల్లో? ఒక్కసారి మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. ఏమంటాడు? అందరు తీయాలి, ప్రతి ఒక్కరు తీయండి. 7:13 మత్తయి సువార్త. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనానికి పోయే ద్వారము వెడల్పు. నాశనం అంటే ఏంటి? నరకానికి వెళ్ళేటటువంటి దారి ఎలా ఉందంట? వెడల్పు అంటే అది బైపాస్. అర్థమవుతుందా? అది హైవే. కానీ నిత్య జీవానికి పోయే మార్గం ఇరుకును సంకుచితమునై ఉన్నది. ఇరుకును సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారే. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలేవి. ఆయన మాటల్లోనే ఆయన చెప్తున్నాడు, కొందరి అందరు ఆలోచించరట, అందరూ వెతకరట, అందరూ ఆ ఇరుకు మార్గాన్ని ఎంచుకోరట. కొందరే, అందుకోసమే కొందరే వెళ్తారు. ఆయన తదనంతరం యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారిలా కష్టపడ్డటువంటి ఒక లెజెండరీ పర్సన్ ఉన్నారు. ఎవరు తెలుసా మీకు? ఎవరండి? పౌలు గారు. ఆయన కూడా యేసుక్రీస్తును కరెక్ట్గా ఫాలో అవుతూ హింసల గుండా శ్రమల ద్వారా వెళుతూ ఆయన పరిపూర్ణతను సాధించాడు. శ్రమలు లేనిది ఎవ్వడికి పరిపూర్ణత రాదు తెలుసా మీకు? శ్రమ పడితేనే పరిపూర్ణుడవుతావు, పరిపూర్ణుడైతేనే పరలోకం వెళ్తావు. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10-11 జాగ్రత్త వినండి. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆ దేవాది దేవుడు అనేకులైన కుమారులను, అంటే అనేకులైన కుమారులు ఎవరండి? ఎవరు చెప్పండి? అనేకులైన కుమారులు ఎవరు? ఎవరు చెప్పరా? మనమేనండి, మనమే.
ఆలోచించండి జాగ్రత్తగా. మనల్ని పరలోక మహిమలోకానికి చేర్చడం కోసం అంట దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని వాడాడు. కంటిన్యూషన్, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా ఆయన వారి రక్షణకర్తను, వారి రక్షణకర్త అంటే మన రక్షణకర్త ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు వారు. వారి రక్షణకర్తను అనగా యేసుక్రీస్తు ప్రభువు వారిని శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును, దేవునికి తగును. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా శ్రమలు లేకుండా పరిపూర్ణతలోనికి రాలేదు. శ్రమల ద్వారానే పరిపూర్ణత సాధించాడు. అదే విధంగా నువ్వు నేను మనమందరము కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? పరిపూర్ణతను సాధించాలి. ఎలా? ఒక్కసారి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక చివరి అధ్యాయము 10వ వచనం చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. శ్రమ లేనిది సింహాసనం రాదు తెలుసా? శ్రమ లేకుంటే సింహాసనం దక్కదు. పరలోక సింహాసనం నీకు దక్కాలి అంటే ఖచ్చితంగా శ్రమ. అదే మన మార్గం. యేసుక్రీస్తు ప్రభువు వారు చూపించిన మార్గం. శ్రమల ద్వారా సంపూర్ణులవటం, శ్రమల ద్వారా పరలోకం ఎక్కటం. మనకు శ్రమ అంటేనే చాలా చిరాకు, అస్సలు ఇష్టం ఉండదు. శ్రమ అంటేనే మనకు చిరాకు, మనం చిరాకు పడుతున్నాం. శ్రమ అంటే మనకు వద్దు అనుకుంటున్నాం అని అంటే మనం పరలోకాన్ని కూడా అదే విధానంలో ద్వేషిస్తున్నాం. పై మాటకు మాత్రమే పరలోకం కావాలి, నేను తండ్రి దగ్గరికి చేరాలి, నేను పరలోకం వెళ్ళాలి, అది మనం మాట వరుసకు మాట్లాడుకునేటువంటి మాటగానే ఉంది. జాగ్రత్తగా చూడండి. మన హృదయం ఏమాత్రం ఆసక్తి కలిగి ఉందా? మన ఆలోచన, మన తలంపు దేవుని దగ్గరికి చేరాలి, పరలోకం చేరాలి అనేటటువంటి ఆలోచన ఉందా? ఉందా అండి? ఉంటే సౌండ్ ఇంకోలా ఉండేది. ప్రశ్న అడిగినప్పుడల్లా సౌండ్ మరోలా ఉండేది. యేసుక్రీస్తు ప్రభువు వారి తర్వాత శిష్యులు కూడా ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా ఆనందపడినట్టు బైబిల్ చరిత్రలో లేదండి. బయట చరిత్రలో చూసినా కూడా ప్రతి ఒక్కరు క్రీస్తును కరెక్ట్ గా ఫాలో అయ్యారు. ఎవడైనా సరే నన్ను ఫాలో అవ్వాల్సిందే, నన్ను ఫాలో అవ్వకపోతే, నన్ను వెంబడించకపోతే నా ద్వారా తప్ప ఎవడికి పరలోకం రాదు అని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మరి మనకు పరలోకం రావాలంటే ఖచ్చితంగా మనం యేసుక్రీస్తును వెంబడించాలి. మీకు నరకం గురించినటువంటి విలువలు తెలిసినట్టుగా లేదు నాకు అనిపిస్తుంది. తెలిస్తే మీరు త్వరపడతారు, మామూలు స్పీడ్కి కాదు. ఎందుకంటే భూలోకానికి మనం వచ్చిందే పరలోకం సంపాదించుకోవటం కోసం, దేవుడు పంపించిందే పరలోకం సంపాదించుకోవటం కోసం. మీకు విషయం చెప్పనా? సీక్రెట్. మనల్ని కష్టాలలో నెట్టేది, కష్టాలు పెట్టి మనల్ని పరలోకానికి చేర్చాలనుకుంటున్నది కూడా దేవుడే. దానికోసం మాట చూస్తారా? దేవుడు మనల్ని ఏ విధంగా పరిపూర్ణులు చేయాలని ఆశపడుతున్నాడో మనం దాన్ని ద్వేషిస్తున్నాం, మనం దానికి దూరం వెళ్తున్నాం. ఒకసారి యెషయా గ్రంథం 48:10 చూడండి. యెషయా గ్రంథం, జాగ్రత్త వినండి పిల్లరా. నేను నిన్ను పుటము వేసి తిని అని మాట్లాడుతున్నాడు. నేను నిన్ను పుటము వేసి తిని అని మాట్లాడుతున్నాడు. పుటం వేయటం ఏంటో తెలుసా మీకు? స్త్రీలైనటువంటి వారికి తెలుసుంటది పుటం వేయటం ఏంటో తెలుసా? పుటం వేయటం అంటే ఏంటి? ఎలా వేస్తారు? పుటం ఎలా వేస్తారు చెప్పరా? ఎవరు చెప్పరా? అయిపోయిన తర్వాత చాక్లెట్ ఇస్తారు చెప్పండి. ఆయన చెప్పరా? పుటం వేయటం అంటే పాడైపోయిన బంగారం, పాడైపోయిన వెండిని నిప్పుల కొలిమిలో పెట్టేసి దాన్ని శుభ్రపరచడం, దాన్ని పుటము వేయటం అంటారు.
దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను ఏమన్నాడు? పుటము వేసి తిని అని మాట్లాడుతున్నాడు. అంటే నిప్పులు వేస్తావు ప్రభువా? కాదు. వెండిని వేసినట్టు కాదు. వెండినైతే నిప్పులు వేస్తారు, నేను అలా వేయను. వెండిని వేసినట్టు కాదట. ఎక్కడ? ఇబ్బందుల కొలిమిలో నేను నిన్ను పరీక్ష చేస్తున్నాను, పరీక్షిస్తున్నాను. ఎందుకోసం? తర్వాత మాటలు, నా కోసమే ఎలా చేస్తున్నాను, నా కోసమే ఎలా చేస్తున్నాను. ఎందుకు తెలుసా? నువ్వు దేవుడు తయారు చేసిన కుండలి. ఎవరు నువ్వు? దేవుడు తయారు చేసినటువంటి మట్టి కుండలి. మరి ఆ మట్టి కుండ తనకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి? ఎండాకాలం వచ్చింది కదా, మీ ఇంట్లో ఏసీలు ఉన్నాయా, కుండలు ఉన్నాయా అండి? ఫ్రిడ్జ్లు ఉన్నాయా, లేకపోతే కుండలు ఉన్నాయా? కుండలు ఎంతమంది ఇంట్లో ఉన్నాయి చెప్పండి ఒకసారి, చేతులు చెప్పండి. కుండలు, చల్లటి కుండలు కొంతమంది కదా. ఆ కుండలు తయారు చేసేటప్పుడు తయారు చేసినటువంటి వ్యక్తి కుండలు తయారు చేసిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? కాలుస్తాడు కదా. ఎందుకయ్యా కాలుస్తున్నావు? ఎందుకు కాలుస్తున్నావు? నాకు పనికొస్తావు లేదో చూద్దామని. అర్థమవుతుందా? నాకు పనికొస్తావు లేదో చూద్దామని చెప్పేసి ఒకదాని మీద ఒకటి చక్కగా పేర్చేసి మధ్య మధ్యలో పొట్టు పెట్టేసి పైనుంచి గడ్డి పెట్టేసి పేర్చేసి ఒక పక్క నుంచి నిప్పు పెడతాడు. ఎట్టుంటదంటే నిప్పెందుకు పెడుతున్నావు అన్నట్టుంటది అనమాట. కుండలో అయితే మాట్లాడడానికి ఛాన్స్ లేదు, నా ఇష్టం అంటాడు అంతే. ఉందా? నిప్పెందుకు పెడుతున్నావు నన్ను తయారు చేసేసి అంటే నువ్వు ఉపయోగపడతావు లేదో చూద్దామని. అర్థమవుతుందా? ఈరోజు కష్టాలు ఎందుకు వస్తున్నాయి నీకనంటే నువ్వు ఉపయోగపడతావు లేదో చూద్దామని. మనం ఎవ్వరం ఉపయోగపడం కదా, అవునా కదా? కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకోవటం అంటే ఏంటో తెలుసా? నిప్పు పెట్టినప్పుడు కుండ పగలకూడదు. నిప్పు పెట్టగానే కుండ పగిలిందనుకో తర్వాత పనికిరా, తీసవుతాయి అతడు. పగలకుండా ఉన్న కుండను తీసి మార్కెట్లో పెడతాడు. అప్పుడు వచ్చిన వారితో చూపిస్తాడు, ఇదిగో నా కుండ అని చెప్పేసి అలా కొడతాడు. సౌండ్ వేస్తుంది, టంగ్ 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 అంటుంటుంది అనమాట. పర్ఫెక్ట్, నీకు ఉపయోగపడతా, తీసుకెళ్ళు. మరి మనం ఉపయోగపడేలా లేవు. కష్టాలు వస్తే పక్కన వదిలిపోతున్నాం మనం అందరం. ఒక్కరు కూడా ఉండట్లే కదా. చిన్న కష్టం వచ్చినా ఓర్చుకుంటాం మనం. సంఘంలో ఉన్నటువంటి సహోదరులే కదా మీరు. ఒకరినొకరు సమాధానం కలిగి బ్రతుకుతున్నారా? ఏ ఒక్క మాట నాకు కూడా అస్సలు పడం కదా. అదే పగలటం అంటే. సహనం కోల్పోతే పగిలిపోయినట్టే మీరు. సహనం లేకపోతే క్రీస్తును చూడు, ఎంత ఓపికతో ఎంత ఓదార్పుతో ఆయన పోరాటం చేశాడు ఈ లోకంలో. ఆయనలా బ్రతికితే తప్ప మనకు పరలోకం లేదు, మనకు ఫలితం లేదు అన్న సంగతి మీరు గమనించండి. ఫైనల్ గా మీకు ఒక మాట చదివించి ముగించేస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2 నుంచి 12వ అధ్యాయం 2 నుంచి మనము కూడా ప్రతి భారమును, జాగ్రత్త వినాలి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. మనం యేసు వైపు చూస్తే ఇట్లా ఎందుకుంటాం? మన యేసు వైపు చూస్తాం మనం. ఎప్పుడు మన కనులు లోకం వైపే కదా. ఆడు చూడు ఎంత మంచి ఇల్లు కట్టుకున్నాడో, వీళ్ళు చూడు ఎంత మంచి శారీ కట్టుకున్నారో, వాళ్ళు చూడు ఎంత గొప్పగా బతుకుతున్నారో, ఆ బండి చూడు, ఆ బైక్ చూడు, ఆ కారు చూడు, మొత్తం ఇదే కదా. లోకంలో బ్రతుకుతున్న వాళ్ళను చూసి వాళ్ళను వెంబడిస్తుంటాం కానీ క్రీస్తును వెంబడిస్తాం మనం. ఇప్పటి వరకు మన జీవితాలు ఎలా ఉన్నాయి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. మనం అసలు దేవునికి పనికి వస్తామా? దేవుడు పంచభూతాలను నిర్మించి గాలి, నీరు, ఆకాశం, భూమి ₹1 ఇస్తాం మనం. ఏం వాడతాం? వాడటంలో మన తర్వాత ఎవరైనా భయంకరంగా వాడతాం. కానీ ఏ రూపాయలు ఇచ్చినామండి? అవునా కదా. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే గాలి పెట్టడానికి వాడు రోజుకు 10,000 అడుగుతాడు. అవునా కదా. ఆక్సిజన్ అండి. కానీ డైలీ ఫ్రీ
ఏ ఒక్క రూపాయి దేవునికి ఇచ్చినావా? 1 లీటర్ అంటే 20 రూపాయలు అడుగుతాడు బయట. ఏంటి? వాటర్. దేవుడు మనకు ఫ్రీ. అంట్లకు, స్నానానికి, బట్టలకు, వంటికి, అన్నిటికీ ఏం వాడతాం, కానీ దేవునికి ఏమేమో. మరి దేవుడు ఇంత ఫ్రీగా ఇస్తున్నాడంటే ఏదో కోరుకుంటున్నాడని అర్థం చేసుకోవద్దు మనం. కనీసం ఇలా ఆలోచించిన మనకు అర్థమవుతుంది కదా. ఒక వ్యవసాయదారుడు, రైతు. మీలో రైతులు ఎంతమంది ఉన్నారండి? వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు? మీరు సమాధానం ఎవరు? నాకు తెలుసు, నేనే ముందుకెళ్తా. విందాం. ఆ రైతులు ఏం చేస్తారో తెలుసా? ఏ మొక్క అడగదు. పొలంలో నాటేసిన తర్వాత ఏ మొక్క అడగదు. నాకు జబ్బు వచ్చింది అని చెప్పదు. నాకు వాటర్ కావాలి అని ఏ మొక్క అడగదు. అడగకుండానే ప్రతిరోజు పరీక్ష చేస్తుంటాడు, ప్రతిరోజు చూస్తుంటాడు. పొలం దగ్గరికి వెళ్ళేసి, ఒరే నీళ్ళు తక్కువ పడ్డాయి, నీళ్ళు వేయాలి. గొడవ పడి మరి నీళ్ళు వేస్తాడు, నీళ్ళు మలుపుతాడు, మోటార్ వేస్తాడు, లేకపోతే కాలువలు రాకపోతే. తర్వాత ఏదైనా జబ్బు పడినట్టు అనిపించింది అనుకో, వెంటనే ఏంటి మందేస్తాడు. సరిగా ఎదగట్లేదు, ఏం చేయాలి? యూరియా. ఏదో కష్టపడుతున్నావు భయంకరంగా, ఏం కావాలి? మొక్క అడిగింది అనుకో, మరి ఏం కోరుకోకుండా ఫ్రీనే చేస్తారా ఇవన్నీ? అటవాలేదు నువ్వు. ఏంటి నాకు ఫలితం రాకుండా ఊటీనే చేస్తారా? అంతేనే కదండి. సింపుల్ లాజిక్ మనకు అర్థమైపోతే దేవుడు మనల్ని ఫ్రీగా పోషిస్తున్నాడు. సంవత్సరం వర్షాలు గురైపోతే పంటలు పండిస్తున్నాడు. రకరకాల ఫుడ్, ధాన్యాలు మనకు తయారు చేసి ఇచ్చాడు. వాటన్నిటిని తింటున్నాం. మంచిగా వాతావరణం, గాలి. అవునా కదా? వర్షాకాలము, చలికాలము, ఎండాకాలము, ఋతువులు చక్కగా అమర్చి వీటన్నింటినీ, సూర్యుడిని ఉదయించడం, అస్తమించటం, కాలాన్ని తిప్పటం. ఏం కష్టపడుతున్నాడు, ఏదో ఆశిస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? ఏదో ఆశిస్తున్నాడు. మనం అది ఆలోచించాం. మనం ఎట బతుకుతాం తెలుసా? ఒక్కటే మాట, వండర్ఫుల్ కూడా అది. మన బతికెట్టుంది ఇప్పటి వరకు అంటే, బయటికి వెళ్ళి కష్టపడుతుంటాం, ఏదో కష్టపడుతున్నాం. ఎందుకు కష్టపడుతున్నావు అంటే, కష్టపడుతున్నప్పుడు అడిగితే ఒకటే మాట మాట్లాడతారు. ఏం బాబాయ్ కష్టపడుతున్నావు, ఏం తమ్ముడు బాగా కష్టపడుతున్నావు, ఏందన్నా బాగా ఎండలో కష్టపడుతున్నావు ఏంది అని చెప్పేసి మాట్లాడినారు. ఎవరు పెడతారు? సింపుల్ ఇలా ఏమంటారు? ఎవరు పెడతారు? తినాలిగా, అంతే కదా. ఏ పనైనా చేయను. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు బాబాయ్ అన్నావు అనుకో, బిడ్డ ఎవడు పెడతాడు, బిడ్డ తిండి ఎవడు పెడతాడు చెప్పు అంటాడు. చక్కటి సమాధానం. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత తిండి తింటుంటాడు. మధ్యాహ్నం చెట్టు కింద కూర్చొని అప్పుడే లేచి, ఏం బాబాయ్ తిండి తింటున్నావు, దేని కొరకు అన్నావు అనుకో. నువ్వు అప్పుడు డైలాగ్ మస్తు వస్తుంది చూడప్పుడు, మళ్ళా చేయాలిగా బిడ్డ అంటాడు. ఏంటి? మళ్ళా కష్టపడాలిగా బిడ్డ అంటే, కష్టపడటం కోసం తింటున్నావు, తిండి కోసం కష్టపడుతున్నావు, అంతే కదా. కష్టపడటం కోసం తిండి, తిండి కోసం కష్టం. కష్టం చేయడం కోసం తిండి తింటున్నావు, తిండి తినడం కోసం కష్టపడుతున్నావు. ఇంతకు మించి ఏమైనా ఉందా? ఇంతకు మించి ఏమైనా ఉందా మానవ జీవితం? ఏమండి, ఇంతకు మించి ఏమైనా ఉందా? ఆలోచించండి మీరు. ఇలా బ్రతుకుతుంటాడండి. తిని 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 తినటం శాతగానప్పుడు. ఎప్పుడు? వృద్ధాప్యం. ఒకవేళ తిన్నా కూడా అరగనప్పుడు మిషన్ పాడైపోద్ది. లోపల మిషన్లన్నీ పాడైపోతాయి, ఎక్స్పైరీ డేట్ అయిపోయి. అప్పుడు బాయ్ బాయ్ అంటాడు. ఎందుకు పుట్టావు నువ్వు అంటే, తిండి కోసం పుట్టేటువంటి మన జీవితం. అవునా కదా? ఎన్ని రకాల తిండ్లు ఉన్నాయో భూలోకంలో. దేవుడు మంచి రకరకాల ఆహార పదార్థాలు తయారు చేశాడట. ఓ రౌండ్ వేసేద్దాం అన్నట్టు వస్తాం మనం ఇక భూలోకానికి. వచ్చి ఇవన్నీ చేసి తిని 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 లాస్ట్కు పోతాం. ఇది మన జీవితం. అవునంటారా కదంటారా? అంతేనా కదా? కానీ ఎందుకో పోషిస్తున్నాడు, ఎందుకో ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి అర్థం కావాలి. సింపుల్ మ్యాటర్ చెప్తాను. వ్యవసాయదారుడు ఎప్పుడైతే కోత కోసి కుప్ప నూర్చిన తర్వాత పొట్టును ఏం చేస్తాడో నిన్న అట్లా చేస్తాడు. పొట్టు రైతుకు ఉపయోగపడుతుందా? ఏం చేస్తాడు? నిప్పు పెడతాడు. గట్టి గింజలు తీసుకెళ్ళేసి తన ఇంట్లో పెట్టుకుంటాడు. నువ్వు గట్టి గింజవైతే నిన్ను తన దగ్గర పరలోకం మహిమలోకంలో ఉంచుకుంటాడు. నువ్వు పొట్టువా, నిప్పేస్తాడు. అదే నరకాగ్ని గుండంలో వేస్తాడు. నువ్వు ఆ నరకాగ్ని గుండం యొక్క ఆ నరకంలో ఎంత బాధ ఉంటుందో మీరు రుచి చూడలేదు కనుక హాయిగా వచ్చి కూర్చున్నారు. మీకు టేస్ట్ చూపిస్తా. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు కదా, స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కనుక మీరందరూ చూడొచ్చు ఈజీగా. పురుషులకే దూరం లేదు, వాళ్ళు కూడా చూడొచ్చు టేస్ట్. అగ్ని ఆరదు అన్నాడు కదా,
అంటే అక్కడ ఏముంటుంది? అగ్నియే ఉంటుంది కదా. ఇప్పుడు టేస్ట్ మీకు కావాలి. ఇంటికి వెళ్ళి ఈరోజు మీకు భయం కలగాలంటే దేవుని పట్ల, మీ జీవితాల పట్ల మీకు అవగాహన రావాలంటే, మీరు నరకం పోకుండా ఉండాలంటే ఈరోజు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి మీ పొయ్యిలు చేయబెట్టాలి. మీరు గ్యాస్ పొయ్యి వెలిగించి మరి చేయబెట్టండి. చూడండి ఏ రేంజ్లో ఉంటుందో మంట. ఇదేనండి, ఇదే మంట అక్కడ ఉంటుంది, ఈ రేంజ్లోనే ఉంటుంది, ఇంకా ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ శరీరానికి వస్తుందండి నొప్పి, అక్కడ ఏమో రాదుగా, శరీరం ఇక్కడ వదిలిపెడతాం కదా అని అమాయకంగా ఆలోచించకండి. ఎందుకంటే నొప్పి భరించేది ఆత్మ, శరీరం కాదు. ఆత్మ నీలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత శరీరం అడబడి ఉంటుంది. అప్పుడు పోయి గిల్లు మాట పెట్టు, అబ్బా అంటదా? అబ్బా అన్నదెవరు చెప్పు? అబ్బా అన్నదెవరు చెప్పు? ఆత్మ. అంటే నొప్పి ఎవరికి? ఆత్మకి. ఆ ఆత్మ వెళ్తుంది నరకానికి. కెవ్వు కేకలేసేది ఎవరు? ఆత్మ. ధనవంతుడు నరకానికి వెళ్ళి ఏం చేశాడు? భూలోకంలో ఆరాంశ కూర్చొని కేకులు తిన్నాడు, అక్కడ పోయి కేకలేస్తున్నాడు. తెలుసా? లాజరు ధనవంతుడి చరిత్ర తెలుసు కదా మీకు. నువ్వు కాదు అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు. కేకలేసాడా లేదా? మరి మీరందరూ ఆ పొజిషన్లో ఉన్నారు. జాగ్రత్త పడండి, కష్టపడండి, కష్టపడాలి. కష్టపడకపోతే రాదు ఫలితం. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువులు చూపించిన మాదిరి ఫైనల్ ఈ మాట చదువుకొని కంప్లీట్ చేయలేదు. బుజ్జి 12వ అధ్యాయంలో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలట. ఓపిక ఎవరికి ఉంటుందో వారే పరలోకం పోతారు. ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, మనం అసలు అవమానం అంటేనే ఆవిడ దూరంలో ఉంటాం కదా. అవమానపడ్డ ఎవరైనా ఇక్కడ చర్చిలో అవమానించినా కూడా అస్సలు నెక్స్ట్ రోజు నుంచి చర్చికి వస్తాడు. నేను రానబ్బా చర్చిలో ఇంత మాట అన్న తర్వాత నేను వస్తానా? పొరపాటున అయ్యగారు కూడా ఏమన్నా అన్నాడు అనుకో, మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని స్థిరపరచాలని, మిమ్మల్ని పరలోకం చేర్చాలని చెప్పి అన్నాడు అనుకో, నెక్స్ట్ రోజు వస్తారా మీరు చర్చికి? అయ్యగారు ఇంత మాట అంటాడా? మేము రాము అసలు. అంతే. నెక్స్ట్ రోజు అన్నగారింటికి పోవాలి, బతిలాడాలి, ప్రార్థన చేయాలి, ఇప్పుడు వస్తాం కదా. మనం భూమి ఇట్లుంటే మనం పోతాం పరలోకం. ఏదో ఊహించడం తప్ప ఫలితం లేదు. యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగానికి కనీసం దానికి కూడా మనం ఏం చేయలేము ఇట్లా, అలా కదా. ఫలితం ఉందా? మనమందరం పరలోకం చేరాలని ఆయన భూలోకానికి వచ్చి మన కోసం శ్రమించి కష్టపడి మార్గాన్ని ఓపెన్ చేసి చూపించేస్తే ఒక్కడు రాడు ఆ మార్గంలోనికి. ఎందుకు? అవునా కదా. ఒక్కడు ప్రయాణించడా? చదివి ఉంటాడు, ఓపికతో అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకుంటారా? ఎప్పుడైనా యేసుప్రభువుని తలుచుకుంటారా మీరు? తుమ్మినప్పుడు కదా, తగ్గినప్పుడు కదా, ఆవలింతలు వచ్చినప్పుడు యేసుప్రభువు ఆడుకుంటారు కదా. అప్పుడా శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన్ని తలుచుకోవాలి. నేను పడుతున్న కష్టాలు పడినప్పుడు ఆయన పడ్డ కష్టాల్లో ఇదొక కష్టమా, ఆయన పడిన శ్రమలలో ఇదొక శ్రమ అని అనుకుంటే ఎంత ఆనందం వస్తుందండి, ఎంత ఊపిరి వస్తుంది, ఎంత బలం వస్తుంది తెలుసా. అనుభవిస్తే తెలుస్తుందండి, అనుభవం లేకపోతే ఏమీ అర్థం కాదు కదా. కంటిన్యూషన్ ఒక్క మాట, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు. చెమటే గారట్లేదు, రక్తం ఏడగారుతుంది. అవునా కదా. దేవుని కోసం చెమటే గారట్లేదు. చెమట గారే అంతగా కూడా మనం పనిచేయట్లేము దేవుని కోసం. అలాంటప్పుడు రక్తం గారే అంతగానంటే అది చాలా కష్టం. అది కళ కదా. బైబిల్ చదువుతారా డైలీ? మీరు చదువుతారండి? బైబిల్ చదువుతారా? ప్రతి దినం బైబిల్ చదవాలి. ప్రతి దినం 3 పూట్ల అన్నం తిన్నట్టు ప్రతి దినం జీవాహారాన్ని కూడా భుజించాలి. శరీర సంబంధమైన ఆహారమే 3 పూటలు తింటాం మనం. మన జీవితం మొత్తం దానికే సరిపోతుంది.
కానీ ఆత్మీయ ఆహారం భుజించేది ఎప్పుడు కదా. రెస్పాన్స్ ఎలా ఉండాలో తెలుసా? ఎవరైనా వచ్చి కొత్త వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాక్యం చెప్పడానికి నిలబడితే భయపడాలి, అట్లా ఉండాలి రెస్పాన్స్. వీళ్ళు నాకంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు, చాలా స్పీడ్గా ఉన్నారు అనుకోవాలి. నాలెడ్జ్ బాగానే ఉంది, బైబిల్ నాలెడ్జ్. వీళ్ళకు ఒక క్వశ్చన్ అడిగానో లేదో సమాధానం 2 వచ్చినాయి అనాలి. కానీ ఇట్లుంటే కష్టం. ఇది కూడా చేయకపోతే, సమాధానం ఇవ్వను కూడా ఇవ్వకపోతే పరలోకం పోవటం కష్టం. పరలోకం గురించి ఆశలు వదులుకోవటమే ఉంటుంది పరిస్థితి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేచింది నీకోసమే. ఆయన భయంకరమైనటువంటి శ్రమల్లో, హింసల్లో, ఆ హింసలు అనుభవించింది, బాధలు పడ్డది ఎవరి కోసమో తెలుసా? నీ కోసం, నా కోసం. ఎందుకో తెలుసా? నువ్వు కూడా ఈ మార్గంలోనికి రావాలి. ఇదే పరలోకానికి ఎగే మార్గము, ఇదే పరలోకానికి వెళ్ళే మార్గము. నేనే నా ద్వారా తప్ప అన్నప్పుడు ఒకటే మాట చెప్తాను, ఆయన ఏదైతే సూచించాడో, ఆయన జీవితం ఎలాగైతే ఉందో అలా మీలో ఎవ్వరికి లేకపోయినా ఒక్కడు కూడా పరలోకం చెప్తున్నాను, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నా జీవితం కూడా అలా లేదనుకో, నా జీవితంలో కూడా ఆ విధంగా లేదనుకో, నేను సేవకుణ్ణి కావచ్చు, ఎన్నో ఊర్లోకి వెళ్ళేసి వాక్యం చెప్పొచ్చుగాక, ఎంతో మందిని నడిపించొచ్చుగాక, కానీ క్రీస్తు జీవితంలో ఉన్నది నా జీవితంలో లేకపోతే, క్రీస్తుకు కలిగిన మనసు నాకు లేకపోతే నేను పరలోకం చేరటం కష్టం, చేరలేను. సేమ్ టు సేమ్ మన అందరం కూడా అదే పరిస్థితి. కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచిన దినం కనుక ఆ రోజున మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి, ఆయన అడుగు జాడలలో అడుగులు వేస్తూ జర్నీ చేసే ప్రయత్నం చేయాలి. అడుగులు ఏంటో మీరు మర్చిపోకూడదు. ఆయన దూషింపబడి తిరిగి దూషించలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన పాపము చేయలేదు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి తిరిగి బెదిరించకుండా న్యాయముగా తీర్పు తీర్చు దేవాది దేవునికే తన్ను తాను అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు అనేటటువంటి విషయాలు మర్చిపోకూడదు. పిల్లలు జాగ్రత్త వినండి. మీరందరూ పరలోకం చేరాలని కోరుకుంటున్నాను. మీ అందరి జీవితము క్రీస్తును వెంబడించాలని కోరుకుంటున్నాను. మీరందరూ అలా తయారవ్వాలని కోరుకుంటున్నాను. అలా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడాలనుకున్నాను కానీ కోఆపరేషన్ లేదు. లేకపోతే ఏ డాక్టర్ పేషెంట్కి ఆపరేషన్ చేయలేడు. రైట్, ప్రార్థన చేసుకుంటాం.